ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, తల్లి నీ ఇంట అదృష్టం పట్టబోతోంది, ఆలస్యం చేయకుండా ఇక్కడున్న మహాలక్ష్మిని పట్టుకోమ్మా అని చెప్పైతే ఈరోజు మనందరి కోసం ఒక అదృష్టాన్ని అయితే ఈ సందేశం ద్వారా పంపుతూ ఉన్నారు. అసలు ఏ సందేశం చెప్పాలి అనుకున్న ఆ సందేశం ఏంటో ఈ వీడియో మన కోసమే అని తెలుసుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా కనుక ఆ తల్లిని నమ్మి పట్టుకుందాం. జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా ఏదో చెబుతూ ఉన్నారు అమ్మ అన్న నమ్మకంతో గనుక ఏది చెప్పినా మన జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో ఏదైనా చేస్తాం కదా. మరి ఈరోజు కూడా కొత్తగా ఈ సందేశం తీసుకొచ్చారు. మరి తప్పకుండా ఈ సందేశం విని తీరాలి. వినే ముందు ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి, కానీ భగవంతుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక్కొక్కసారి అనుకోకుండానే మార్గం చూపిస్తారు. ఆ మార్గం అనేక రకాలుగా మన ముందుకు వస్తుంది, కానీ మనం గ్రహించలేం. కానీ భగవంతుని పాదాలు పట్టుకున్న వారికి ఎవరు నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా మోసం చేసే వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మీ ఇంట్లో కనుక ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, హరహర మహాదేవాని కానీ, మీ ఇష్టం అండి. ఏ భగవంతుని పేరైనా సరే కామెంట్ అయితే పెట్టి వీడియో అయితే నమ్మకంగా చూడండి. 100కు 1000% నమ్మకంతో కనుక కనెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా అప్పుడే మీ సమస్యకు పరిష్కారం వెంటనే దొరుకుతుంది. ఇక ఈరోజు సందేశం తెలుసుకుందామా? బిడ్డ, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈరోజు నువ్వు చూడలేవమ్మా. ఈ దుర్గమ్మ మిరాకిల్స్ చేసే చమత్కారాలు మనం వినాలన్నా, మన ఇంట్లో జరగాలి అన్నా ఆ తల్లి మీద నమ్మకం ఉండాలి. పూర్తి విశ్వాసంతో భక్తితో స్మరిస్తే తల్లి ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తుంది. మన సమస్యలు తీర్చడానికి స్వయంగా వచ్చి మన కోసం ఇంద్రకీలాద్రి నుండి వచ్చింది. ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఏదో ఒక రూపంలో వచ్చి ఆ సమస్యను తప్పకుండా తీరుస్తారు. ఆ నమ్మకం మనలో ఉండాలి తల్లి. మరి కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు. ఇప్పటి నుంచి నీ పరిస్థితి బాధించి వస్తుందేమో, కానీ ఈ రోజు నుంచి నీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో, మార్పు అన్నది క్షణాల్లో జరుగుతుందేమో. ఒక్కసారి నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చేయమ్మా. నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ దుర్గమ్మ తప్పకుండా నీకు శుభవార్తను తీసుకొస్తున్నాను. నీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. కల్మషం లేని నీ మనస్తత్వమే నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనది. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతూ ఉంటావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచే జరుగుతుంది తల్లి. కావలసింది సాధించాలి అని మనసులో తపన అనేది ఉంటే అని అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. అంతేకాని పరిస్థితులను చూసి భయపడుతూ కూర్చుంటే నువ్వు ఏది సాధించలేవు. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా, నాకు అన్నీ తెలుసు, ప్రశాంతంగా ఉండి చూడు, నేను నీ పని చేస్తూ ఉన్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిగేలాగా నేను చేస్తాను. నువ్వు సంతోషంగా ఉంటావు, నీ వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. నేను చెప్పినటువంటి ప్రతి మాట పొల్లుపోదు. బిడ్డ, నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలాగా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకూడదు, మోసం చేశారు అని బాధపడకూడదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహిస్తే చాలు. నీ మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ నమ్మకం అనేది నువ్వు ఎప్పుడు సడలనివ్వవద్దు. నమ్మకం ఉంచి చూడు, నువ్వు ఆకాశం అంత ఎత్తులో నిలబడతావు. నిన్ను అందరూ ప్రశంసిస్తారు,
తల్లి, నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు దూరమైన వారు కూడా దగ్గరయ్యేలాగా నేను చేస్తాను. వారు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. ఈరోజు నీకు అందింది మహాభాగ్యం. ఈరోజు నేను అందించే ఈ కనక వర్షం నీ ఇంట్లో తప్పకుండా కురుస్తుంది. నా రాకతో నీ జీవితంలో పూలబాట అవుతుంది. నీ జీవితం, నీ బాధలని మాయం చేస్తాను. నువ్వు నాపై నమ్మకం ఉంచు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం, కానీ నీ మనసు మాత్రం ఎప్పుడు నిలకడగా ఉంచుకో. అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మవద్దు. తల్లి, నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదు అన్నప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు. వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ పనైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటే నువ్వు చేసేది మంచా చెడా అనే సమాధానం అనేది తప్పకుండా నువ్వే గ్రహించగలుగుతావు. అంతేగాని ఎవరితోనూ అడిగి నేను ఇది చేయాలా వద్దా అనే ఆలోచనతో పడితే మాత్రం నీకు ఎవరైనా సరే వారికి తోచిన సమాధానం ఇవ్వగలుగుతారు. అందులో నువ్వు మంచిదివైనా సరే వెతుక్కోవచ్చు, లేదంటే చెడునైనా కూడా వెతుక్కోవచ్చు. ఆఖరిగా దాని నుండి పొందే ఫలితం మాత్రం నువ్వే అనుభవించాలి. మరి నువ్వు ధైర్యాన్ని వదులుకోవద్దు, ఏమీ చింతపడవద్దు. నువ్వు బాగవుతావు. దయాళు అయినటువంటి నీ దుర్గమ్మ నిన్ను సంరక్షిస్తున్నానుగా. స్థిరంగా ఇంట్లో కూర్చుని నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు. దైవ లీలలు అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఆ దైవం చేసే లీల మహత్తరమైనది. నువ్వు అనుభవిస్తావు. నీ గుండెల్లో నీ దుర్గమ్మను కూర్చోబెట్టుకున్నావుగా. నీ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచు. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు లేచి నిలబడగలుగుతావు. నీ కాళ్ళు బాగవుతాయి. నువ్వు ఈ కాళ్ళు నాకు కదలట్లేదు కూర్చున్న చోటనే కూర్చున్నాను. నాకు ఏమీ తోచడం లేదు. నా మనసు ఎప్పుడు కలత చెంది ఉంది. నిన్నే స్మరిస్తూ ఉన్నాను. నాకు తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని నువ్వు వేడుకుంటూ ఉన్నావు. తప్పకుండా నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు లేచి 10 మందితో కలిసి తిరుగుతావు, ఆనందంగా కూడా ఉంటావు. మరి ఈరోజు నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీలో ఉన్న భయాన్ని బయటపెట్టు. జీవితం అంటే ఒక ఆట అనుకున్నావు. నీ ముఖం, నీ చిరునవ్వుతో ఈ ఆటని గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని భగవంతుడు పెట్టే పరీక్షలో ప్రతిదీ నేను నెగ్గగలను అన్న పట్టుదలవా నీలో ఉండాలి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. మనిషి అన్న తర్వాత ప్రతిదీ అనుభవించి తీరాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల మీదుగా నువ్వే నడిపించుకుంటావు. నువ్వు ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటావో, నీ మనసు కోరుకుంటుందో నువ్వు అలాగే బ్రతుకుతావు. ఎవరినైనా సరే నీ మాటలతో బాధ పెట్టే వారిని ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ బాధకు నువ్వు 10 అనుభవించాల్సి ఉంటుంది. అది కర్మ సిద్ధాంతం. కనుక ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టవద్దు. అది నేను కూడా బాధపడతాను. అప్పుడు ఈ నమ్మకం అనేది ఉన్నవారు అందరూ నా బిడ్డలే. కనుక ఎప్పుడు నన్ను బాధ పెట్టరు, కానీ ఎవరిని బాధ పెట్టరు. అందరిలోనూ నన్నే చూసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వారికి ఉన్న కష్టాలు నన్ను మరచిపోయేలాగా చేస్తాయి. నా మీద నిందలు కూడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న కష్టాలు అలాంటివి. మరి కర్మ నుండి ఎవరైనా సరే తప్పించుకోగలరా? భగవంతుడు కూడా తప్పించుకోలేడుగా. తప్పకుండా అనుభవించాలి. మనలో ఎదుటివారికి సాయం చేసే గుణం అనేది ఉంటే ఆ భగవంతుడు మనకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటారు. అందరినీ ఒక బంధువులాగా మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు. నీకు కష్టంలో సాయం చేసేవారు సామాన్యుడైనవా, కానీ దేవుని కంటే గొప్పవారు. దేవాలయంలో ఉన్న భగవంతునికి పెట్టే దండం కంటే సాయం చేసేవారికి పెట్టే దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తారు. మరి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని తప్పకుండా ఆదుకో. నీకు తోచిన సహాయం చెయ్యి. నీకు సహాయం చేసే సామర్థ్యం లేకపోతే కాస్త ఓదార్పు మాటలు మాట్లాడు.
అంతేకాని ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు. ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరిని దాన్ని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మరొకరు దానిని సాహసించలేరు. ప్రేమించే గుణం ఉంటే తప్ప ఉన్నవారు మాత్రమే ఇతరులకు దాన్ని ఆచరించలేరు. క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని పూర్తి చేయలేరు. కనుక నీలో అంత సామర్థ్యం ఉందని నేను గ్రహించాను బిడ్డ. అందుకే నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను. చేయకుండా చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పుకునేవాడు గర్వపోతూ అంటారు. ఎంతో చేసినా కొంచెమే చేశానని చెప్పేవారు సజ్జనుడు. తల్లి, నువ్వు నీలో ఎలాంటి మనస్తత్వం పెంచుకుంటావో, నీ గుణం ఎంత గొప్పదో ఎదుటివారు చెప్తేనే అది సార్థకమవుతుంది. కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. నమ్మిన వారికి మాత్రమే దేవుని విలువ తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచా కర్మణ ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తారు. ఆ భగవంతుడు నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ నీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన నువ్వు చెందవద్దు. ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ సుఖపడే సమయం అనేది ఆసన్నమైంది. నా మీద నమ్మకం ఉంచు. నేను చేసే మేలు ఎప్పటికీ నువ్వు మరచిపోలేవు. ఈరోజు కష్టం చూసి మాత్రమే బాధపడుతున్నావు, కానీ రాబోయే అదృష్టం, రాబోయే సంతోషం నువ్వు చూస్తే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు. బిడ్డ, నువ్వు ఏదో కోల్పోయానని భయపడవద్దమ్మా. నీ భవిష్యత్తులో జరిగేవన్నీ అద్భుతాలే. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలియదా? అంతా అనుకూలంగా మార్చే బాధ్యత నాదే. పదే పదే నీకు అడ్డంకులు వస్తూ ఉన్నాయి అంటే గనక దానికి అర్థం త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయని, నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పెట్టే పరీక్ష అని గుర్తుపెట్టుకో. ఎవ్వరికి ఎప్పుడూ కూడా భయపడవద్దు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం నిజంగా మంచిది. నువ్వు అలాగే బ్రతుకు. యద్భావం తద్భవతి. అలాగే నువ్వు ప్రతిరోజు ఒక్క నామమైన పట్టుకొని నువ్వు ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ఉన్నావుగా, దాని అర్థం వెంటనే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు. కనుక నీ భావం ఎలా అంటే యద్భావం తద్భవతి, అంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగానే కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వారందరూ కూడా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. కనుక భగవంతుడు పెట్టే పరీక్షలన్నీ తప్పకుండా వాటిని అనుసరిస్తేనే జీవితం ఎంతో బాగుంటుంది. అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అలా ఎందుకు చింతిస్తావు? దైవాన్ని వదలవద్దు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది. నీకు ఆకలితో బాధపడే వారికి, కష్టాలలో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తూ ఉంటారో వారే నిజమైన నా భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేని వారు, సాటి వారికి సాయం చేయలేని వారు నా భక్తులు, నా బిడ్డలు ఎలా అవుతారు చెప్పు? నువ్వు ఎప్పుడూ అలా ఉండవు అని నాకు బాగా తెలుసు. కానీ సహాయం చేసే గుణం ఉన్న నా భక్తురాలికి ఎప్పటికీ నేను అండగా ఉంటాను. ఎవరికి ఎప్పుడు భయపడవద్దు. అందరితోనూ గౌరవంగా బ్రతుకు. నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు. నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను. నీ కష్టం చూసి నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. నీకు సంతోషకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. ఎదుటివారు నిన్ను తలచినా తలచకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో. ఎందుకో తెలుసా? బంధం అనేది చాలా గొప్పది. అందులో పోటీ పడకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే నీ జీవితంలో నీకు ఒక గౌరవం ఏర్పడుతుంది. ఇది నీకు నేను ఇస్తున్న మహాభాగ్యం. నీ ఇంట కనకవర్షం కురవాలి అన్నా,
నీ ఇంట్లో అడుగు పెట్టాలి అన్నా నేను నువ్వు తూచా తప్పకుండా నడుచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలైతే ఈ సందేశం రూపంలో నీకు అందించాను. నువ్వు వాటిని ఆచరించగలిగితే నీ జీవితంలో ఎంతో ఆనందకరమైనటువంటి రోజులు ముందు ముందు కనిపిస్తాయి. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది. ఈరోజు నీకు మహాభాగ్యాన్ని ప్రసాదించాను తల్లి. నువ్వు దానిని స్వీకరించావు కదూ. నీ ఇంట్లో ఈరోజు తప్పకుండా నేను అడుగు పెట్టబోతున్నాను. నువ్వు ఆనందంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశాలు నేను అందిస్తున్నాను. నువ్వు స్వతంత్రంగా హుందాగా అందరితోనూ కలిసి మెలిసి ఆనందంగా బ్రతికే రోజులు ముందు ముందు ఉంటాయి. ఈరోజు కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదని మాత్రమే గుర్తుపెట్టుకో. ఏమైనా సరే తాత్కాలికమై అన్నీ కూడా నీకు కలిసి వచ్చే రోజులు అతి త్వరలోనే నీకు చేరువవుతున్నాయి. నీకు నా మీద నమ్మకం ఉంచితే చాలు. నీకు ఈరోజు నా ఆశీర్వాదములు ఎప్పుడూ ఉంటాయని గుర్తుపెట్టుకో. నన్ను చూడాలంటే నువ్వెక్కడెక్కడో తిరగవలసిన పని లేదు, ఎక్కడకు రానక్కర్లేదు. నేను ఎక్కడున్నానే అని వెతకనవు అక్కర్లేదు. మనసు పెట్టి చూస్తే తప్పకుండా నీకు ఎక్కడో కాదు తల్లి, నీ ఇంట్లోనే నేను కనిపిస్తాను అని చెప్పి ఈరోజు నేను నీకు మాట ఇస్తున్నాను. అనారోగ్యంతో సతమతం అయిపోయావు, అవన్నీ కూడా ఇప్పుడు నీకు దూరం కాబోతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు. అలాగే నీకు కోర్టు సమస్యలు ఉన్నా కనుక అవన్నీ కూడా దూరం అవ్వబోతున్నాయి. ఇక ముఖ్యంగా మరీ ముఖ్యంగా డబ్బు లేనిదే అసలు జీవితం గడవదు కదా. నీకు ప్రతి ఒక్కటి కూడా డబ్బు ఉంటేనే జీవితం మొదలవుతుంది. క్షణం గడుస్తుంది. అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. ఇంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో, వడ్డీలు కట్టలేక ఎంత అల్లాడిపోయావో అవన్నీ కూడా తీరబోతున్నాయి. ఈరోజు అవన్నీ కూడా అంతమైపోతున్నాయి. అప్పుల బాధల నుండి బయటపడి హాయిగా గుండెల మీద చేయి వేసుకొని పడుకో. నీకు అమ్మ అలాంటి ఒక అద్భుతమైన సమయం నీకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం నిన్ను నువ్వు నమ్ముకుని చేయవలసి ఉంటుంది తల్లి. లేదా నమ్మకమైన వ్యక్తిని అంటే నీ కుటుంబంలో మీ అమ్మ నాన్న భార్య భర్త అక్క చెల్లెలు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు తీసుకోవలసి ఉంటుంది. ఇక నీ జీవితానికి సంబంధిస్తే నీకు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతూ ఉన్నాయి. నిన్ను వెతుక్కుంటూ శుభవార్తలు రాబోతున్నాయి. ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు నేనే, ఇంతకాలం చూసింది వీళ్ళనైనా, ఈ వ్యక్తినా ఈరోజు ఇంతలా మారిపోయింది, ఇంతలా మారిపోయారు, ఇంతలా ఎదిగిపోయారు, నిన్ను మొన్నటిదాకా రూపాయికి కూడా బాధపడ్డారే, ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు, ఇంత ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకునేటట్లుగా నేను చేస్తాను. ఈ అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్క పనిలో విజయం అన్నది సాధిస్తావు. ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం కాబోతోంది. చూసావు కదా బిడ్డ, సాక్షాత్తు ఇంద్రకీలాద్రి నుంచి కనకదుర్గమ్మే వచ్చి నీకు అందివ్వబోతున్నటువంటి శుభవార్తను కూడా విన్నావు కదూ. మరి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో. నీకు ఈ రోజు ఇవన్నీ కూడా అందుతాయి. ఈలోపు ఒక్కసారి నువ్వు దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయ మాలను సమర్పించుకునిరా. తల్లి దుర్గమ్మ పొంగిపోతుందమ్మా. ఆ తరువాత దుర్గమ్మ ఆశీస్సులు నీకు, దుర్గమ్మ యొక్క అండా దండ నీకు ఉంటేనే నీ వెంటే ఉంటాయి. నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే ఆ దుర్గమ్మ తల్లి ఆశ తల్లి. ఈరోజు ఖచ్చితంగా ఈ దుర్గమ్మ ఈ సందేశంతో నువ్వు చాలా ఆనందంగా ఉంటావని, ఈ దుర్గమ్మ మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కనుక దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు నీపై ఉంటాయి. సంతోషంగా ఉండు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.